దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అడ్వెంట్ కాలంలో భూమికి మానవుడిగా ఏతించి రక్షణను తెచ్చిన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా త్వరలో రానయ్యున్న రాజాది రాజుతో కలిసి జీవించే భాగ్యములకై ఎదురు చూస్తున్నావా? ఆ భాగ్యము పొందుటకై మధ్యలోనే ఆగిపోయే సిద్ధపాటును కలిగి ఉన్నావా? లేక చివరి వరకు నిలిచి ఉండి సిద్ధపాటును కలిగి ఉన్నావా అని మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. రాహేలు ఎంతో సుందరవతి అయి ధైర్యవంతురాలై గొర్రెలను మేపుటక అరణ్యమునకు వెళ్ళి వచ్చేదిగా నున్నది. అయితే ఆమెను చూసి యాకోబు ఎంతగానో ప్రేమించాడు. అయితే రాహేలు తను సుందరవతినన్న గర్వమును కలిగి, రెండవదిగా దేవుని యందు భయభక్తులు లేనిదై, మూడవదిగా తన తండ్రి ఇంటి నుండి విగ్రహములను అనగా ఇంటి దస్తావేజులను దొంగతనము చేసింది. నాలుగవదిగా వాటిపైననే కూర్చొని తనకు తెలియదని తను అబద్ధము చెప్పింది, వారిని మోసగించింది. ఐదవదిగా స్వార్థపు ఆశతో దత్తపుత్ర చెట్టును తను తీసుకుని భర్తకు విలువనీయక అక్కకు భర్తను ఇచ్చివేసింది. ఆరవదిగా అక్క అయిన లేయ భర్తచే ప్రేమింపబడకపోయినను సంతానమును కలిగి ఉండగా ఆమెపై అసూయతను ద్వేషమును పెంచుకున్నది. చివరకు ఏడవదిగా దేవుడు జ్ఞాపకము చేసుకొనగా 2 కుమారులకు జన్మనిచ్చింది. ఎనిమిదవగా హారాను నుండి బేతేలుకు వెళ్ళుచుండగా, అనగా దేవుని సన్నిధికి వెళ్ళుచుండగా మార్గము మధ్యలోనే తను బెన్యామీనుకు జన్మనిస్తూ మరణించింది. అచ్చటనే సమాధి చేయబడ్డది. సరి అయిన సిద్ధపాటు లేకపోవటచే దేవుని సన్నిధిని పోగొట్టుకున్నది రాహేలు. అయితే ప్రియులారా, పొట్టి చక్రయ్య తను ఎంతో ఆసక్తితో ప్రభువును చూచుటకై లేదా కనుగొనుటకై చెట్టు ఎక్కగా ఎంతోమంది చుట్టూ ఉన్నను అదే చెట్టు వద్దకు ప్రభువు వచ్చి క్రిందికి తన వద్దకు రమ్మని పిలిచినాడు. రెండవదిగా జకరయ్య ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడు. మూడవదిగా తాను చేసిన అన్యాయములకై పశ్చాత్తాపడి సరిచేసుకున్నాడు, జీవితమును దిద్దుకున్నాడు. వెంటనే ప్రభువు ఆ ఇంటికి రక్షణను ఇచ్చినాడు. ఈ విధముగా సిద్ధపాటుతో దేవుని సన్నిధిని తన జీవిత కాలమంతయు పొంది ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సిద్ధపాటును కలిగి జీవించుటకై మనము కూడా పరిశుద్ధాత్మ తోడును సహాయంను కోరుదాము. ఆ విధంగా దేవుడు మనను నడిపించును గాక. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.